వరద బాధితుల పరామర్శ యాత్రలో భాగంగా వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలు ముంపునకు గురైన రైల్వే కోడూరు నియోజకవర్గం కుక్కలదొడ్డిలో వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా ఉన్నారు. వరద నీటిలో నడుస్తూ బాధితులను పలకరించారు జగన్. సాయం అందుతుందా లేదా అనే వివరాలు తెలుసుకున్నారు. పట్టారు బురద బురద వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, వైఎస్ జగన్ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు? కవిత, ఈ రోజు ఉదయం కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని కుక్కలదొడ్డి ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆ గ్రామంలో వరద నీటి వల్ల మునిగిపోయిన ప్రాంతాలను ఆయన సందర్శించారు. బాధితులతో పరామర్శించారు. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా వరద నీటి నిండిపోయింది. ఇప్పటికి కూడా చాలా ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. గత 3 రోజులకు వస్తున్న వర్షాలకు నీళ్లు రావడంతో వాళ్ళంతా కూడా ఇళ్లలో ఉండలేక బయటకు వచ్చారు. బయటకు వచ్చి అక్కడ ఆ వీధుల్లోనే నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. అంటే అధికారులు కూడా ఈ ప్రాంతానికి రాలేదని, తమకు ఎలాంటి సాయం అందించలేదని చెప్పి కూడా బాధితులు జగన్ కు తెలిపారు. దీంతో చెల్లించిన జగన్ వారు తక్షణమే ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. స్థానిక నాయకులతో పాటు అధికారులతో కూడా చర్చించి సాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళుతూ ఆయన ప్రతి ఒక్కరిని వారి యొక్క ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. కుక్కలదొడ్డితో పాటు మామండూరు గ్రామాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ కూడా బాధితుల ఓదార్చి వాళ్ళను అడిగి వాళ్ళ యొక్క బాధలను తెలుసుకున్నారు. ప్రధానంగా గత 4 రోజుల్లో కూడా నీళ్ళన్నీ కూడా ఇళ్లకి రావడంతో ఇళ్లన్నీ ఉండలేని పరిస్థితి ఏర్పడినారు. గ్రామంలోని డాబా ఉండటంతో ఆ డాబా మీద ఉంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులందరికీ కూడా తగిన పునరావాసం ఏర్పాటు చేసి వాళ్లకు తక్షణ సాయం అందేలా చూస్తామని చెప్పి జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కుక్కలదొడ్డిలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఈ గ్రామం తర్వాత కొత్తపల్లి గ్రామంతో పాటు అనంతరం రైల్వే కోడూరులోని ధర్మాపురం, ముంజనీరు బాగును జగన్ సందర్శించారు. కవిత. రైట్, థ్యాంక్ యూ అమర్.